పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామాన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చోటును మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానం బట్టి స్తోత్రం. ఆయన మరో వారం తండ్రి మేము ఇలా సంఘంగా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించడం మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. చెప్పుచున్న నాకు తండ్రి పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. ఆయన వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులను గ్రహించగలిగే శక్తిని దయచేయండి. అండి ప్రతి ఒక్కరిని మీకు చేతులుగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట సమర్పించుకుంటున్నాం మాకు అందుతుంది. ఆమేన్. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు కలవాలండి, వాటితో తృప్తి పొందియుందుము. 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తామే పొడుచుకొనిరి. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులు ఏం చేస్తున్నారు? దైవభక్తి లాభసాధనము. దేవుడిని నమ్ముకుంటే మనకి ఆశీర్వాదాలు వస్తాయి, డబ్బు కలిసి వస్తుంది, అన్నీ ఉంటాయని వాళ్ళు ఏం చేస్తున్నారు? లాభం అనుకున్న దేవుడిని నమ్ముకుని దానిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యర్థమైన వివాదాల్లో ఉండిపోతున్నారు. దేవుడిచ్చే గొప్పదైన ఆ వాగ్దానాన్ని పొందుకోకుండా వ్యర్థమైన వివాదాల్లో ఉండి దేవుని భక్తి ఏమనుకుంటున్నారు వాళ్ళు? గొప్ప లాభం, దేవుడిని నమ్ముకుంటే మనకి కలిసి వస్తుంది, దీనివల్ల మనకి ఈ లోకంలో అన్నీ కలిసి వస్తాయి, వ్యాధులు పోతాయి, కీర్తి వస్తాయి అని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ లోక సంబంధంగా ఆలోచించుకుని గొప్ప లాభం అనుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంటే తృప్తి కలిగి దేవుని అందు విశ్వాసం ఉంచి మనసులో ఎటువంటి అపవిత్రమైన వాటిని పెట్టుకోకుండా దేవుని యందు ఎవరైతే ఉన్నతంగా ఆయన ఆలోచించుకుని ఆయన యందు భక్తి కలిగి ఉంటారో వాళ్ళు తృప్తి కలిగి ఉంటారో అది గొప్ప లాభసాధకము. మనకి గొప్ప లాభసాధనమై ఉన్నది. దైవభక్తి ఈ లోకంలో లాభం కాదు, ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనదని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈ లోక సంబంధమైనది అని మనం అనుకుంటే దానివల్ల ఏమవుతుంది? వ్యర్థమైన వివాదాలు వస్తాయి. పరలోక సంబంధంగా ఆలోచించుకుంటే ఇటువంటి వ్యర్థమైన వివాదాలు రావు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుండి మనం ఏమీ తీసుకుని పోలేము. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం మన చేతులతో ఏమి మనం పట్టుకుని రాలేదు. ఈ లోకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు మనం ఏమి తీసుకుని వెళ్ళిపోలేము. ఎంత సంపాదించినా ఏం చేసినా దాన్ని ఒకరోజు మనం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ లోకంలోకి ఎలాగైతే వచ్చామో దిగంబరులుగా మళ్ళీ అలాగే వెళ్ళిపోతాము. మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత దేవుని నిమిత్తం ఎంతైతే బ్రతికేమో, దేవుని గురించి ఏదైతే చేసామో అది మాత్రమే మనకు కూడా వస్తుంది. ఈ లోకంలో మనం ఏదైతే మనం దేవుని నిమిత్తం చేసామో, ఏ కార్యాలు అయితే మనం చేసామో వాటి ఫలాన్నే మాత్రం మనం తీసుకుని వెళ్తాము. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ లోక సంబంధంగా మనం బ్రతికితే మనం నిత్య రాజ్యానికి వెళ్ళలేము. ఈ లోకంలో ఏదో సంపాదించుకుంటాం, ఇదే మనకు లాభం అనుకుంటే మన నాశనానికి జారిపోతాం. ఎందుకనగా 8వ వచనం. కాగా అన్నవస్త్రములు గలవారమేయండి, వాటితో తృప్తి పొంది ఉందము. ఇప్పుడు ఈ లోకంలోకి మనం ఏం తేలేదు, ఏం పట్టుకెళ్ళాం. కాకపోతే ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు ఏముండాలి? అన్నము వస్త్రం ఉంటే మనకు సరిపోతుంది, దానితో తృప్తి కలిగి ఉందాము. ఈ లోకంలో ధనం ఉంటేనే బ్రతుకుతాము, ధనం లేకపోతే మనకు బ్రతుకు లేదు అనే ఆలోచన మీకు ఉండవద్దు అని దేవుడు మనకి
సెలవిస్తున్నాడు. 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునిరి. ధనాపేక్ష అంటే ఉన్నదానికంటే అధికంగా సంపాదించడం అని కాదు, ఉన్నదాన్ని కాపాడుకోవాలనేదే ధనాపేక్ష. ఇది ఉంటేనే నన్ను బ్రతికిస్తుంది, దీనివల్లే నేను బ్రతుకుతాను, ఇది లేకపోతే నాకు బ్రతుకు లేదు అనే దాని మీద ఆశ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాడు దేవుడు? ధనాపేక్ష. అదేమైపోతుంది? మనకి కీడుకు కారణం అవుతుంది. సాటి సహోదరుల్ని ప్రేమించలేని దౌర్భాగ్య స్థితికి అది తీసుకెళ్తుంది. ధనం మీద అపేక్ష కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాం? సాటి సహోదరుని మనం ప్రేమించలేము. ఎవరైనా మనకి దొంగలుగానే కనపడతారు, దోచుకునే వారేగానే మనకి కనపడతారు. ఎప్పుడైతే దాని మీద మనకు అపేక్ష లేదో, దాని మీద ఆశ లేదో, అప్పుడు మనం ఏం చేస్తాం? ఇతరులకి పంచిపెట్టేవారుగా ఉంటాం. దాని మీద ఆశ కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమకు తామే పొడుచుకుంటున్నారు, తమను తామే నాశనం చేసుకుంటారు తప్ప ఆ ధనాపేక్ష ఏదైతే ఉందో దానివల్ల తమకు తామే నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఇతరులకు ఇబ్బంది లేదు, తామే నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది ఉంటేనే నాకు బ్రతుకుంది, దీనివల్లే నాకు జీవితం గడుస్తుంది, ఇది లేకపోతే నాకు జీవితం లేదు అనేది మనుషుల యొక్క ఆలోచన. దేవుడు ఏమన్నా డబ్బు లేకపోయినా మీకు నిత్య జీవం ఉంది, నిత్యరాజ్యంలో మీకు జీవం ఉంది, మీరు ఈ లోకం నిమిత్తం మీరు బ్రతకండి. ఈ లోకంలోకి మీరు వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ మీరు తీసుకుపోరు. ధనాపేక్ష అనేది మీకు నాశనానికి తప్ప దేనికి అది ఉపయోగం ఉండదు. పాత నిబంధనలు ఇజ్రాయేల్ని కనానుకు తీసుకొచ్చేటప్పుడు ఆ ప్రయాణంలో మనకి ఎన్నో రకాల సూచక్రియలు అన్నీ చేసి వాళ్ళని కాపాడుకుంటూ తీసుకొచ్చినప్పుడు ఇంకా యోర్దాను యువతలకు వచ్చిన తర్వాత రూబేనీలు, గాదీయులు, ఏదైతే యోర్దాను అవతలకి వెళ్ళిన తర్వాత కనాను ఉంటుందో, కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలో దానికి ముందు రూబేనీలు, గాదీయులు ఏం చేస్తున్నారు? ముందుగానే వాళ్ళ స్థలాన్ని వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు మన పరలోక ప్రయాణం వెళ్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అంతం వరకు సహించాలి, నమ్మకంగా ఉండాలి. ముందే మీరు ఈ లోకం నాకు శాశ్వతం, ఇక్కడ నేను స్థిరపడిపోతానని మీరు అనుకోవద్దు. దానివల్ల ఇతరులు ఇబ్బంది పడతారు. మీ వల్ల నాకు ఇది బాగుంది, నేను ఇక్కడ సెటిల్ అయిపోతాను అనుకుంటే మీ వల్ల ఇంకొకరు సహోదరులు ఇబ్బంది పడతారు. వాళ్ళని మీరేం చేస్తున్నారు? ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నారు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 1వ వచనం, రూబేనీలకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాదేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని వారు వచ్చి మోషేను, యాజకుడు ఎలియాజరును, సమాజ ప్రధానులతో వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు ఇక్కడ ఎక్కువ మందలు ఉన్నాయి, మా మందలకు సరిపడగా ఇక్కడ ప్రదేశం బాగుంది అని ముందుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక స్థలాన్ని ఎంచేసుకుని అక్కడ వాళ్ళు సెటిల్ అయిపోవడానికి చూస్తున్నారు. ఆ సెటిల్ అయిపోవడానికి చూసి మోషే గారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మోషే గారు ఏమంటున్నారు? 6వ వచనం, మోషే గాదీయులతోనూ రూబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చున యెహోవా ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు. ఇక్కడ ఏమన్నారు మోషే గారు? ఇక్కడ వాళ్ళు రూబేనీలు, గాదీయులు ఏం చేస్తున్నారు? మాకు ఇక్కడ బాగుంది, మేము ఇక్కడ అవతలకు వెళ్ళి మేము వెళ్ళనవసరం లేదు, మా మందలకి అన్నిటికీ సరిపడగా మాకు ఇక్కడ ప్లేస్ దొరికేసింది, మేము ఇక్కడ సెటిల్ అయిపోతాం, కాబట్టి మాకేంటి ఇక్కడ మాకు స్థలం ఇచ్చేయి అంటున్నారు. దేవుడు ఏమన్నాడు? యోర్దాను అవతలకి వెళ్ళి కనాను మీరు స్వతంత్రించుకోండి, అక్కడ నేను ఇచ్చే దేశం మీకు ఉంది అంటున్నాడు. వీళ్ళు ముందుగానే ఏం చేస్తున్నారు? ఏదైతే స్వతంత్రించుకోవాలో దాన్ని స్వతంత్రించుకోకుండా ముందే వీళ్ళు కంఫర్ట్గా వాళ్ళు మాకు ఇది బాగుంది, మా మందలకి ఇది సరిపోద్దని వాళ్ళు ముందే వాళ్ళు
దాన్ని ఏర్పాటు చేసేసుకుంటున్నారు, ముందే సెలెక్ట్ చేసుకుంటున్నారు. దేవుడు ఇవ్వకుండా ముందు ఏం చేస్తున్నారు, మా మందలు అతి విస్తారంగా ఉన్నాయి కాబట్టి మేము దీంట్లో ఉండిపోతాం, మాకు మా పిల్లలకి మేము ఇక్కడ పొరాలు కట్టుకుంటాం, ఇల్లు కట్టేసుకుని మేము మందలకి అన్నీ కట్టేసుకుని మేము ఇక్కడ ఉండిపోతాం అన్నప్పుడు మోషే గారు ఏమంటున్నారు, మీ సహోదరులు యుద్ధంకి వెలిచి ఉండగా మీరు ఇక్కడ కూర్చుని ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ముందుకు వెళ్ళరు, వాళ్ళు కూడా బలహీన పడిపోతారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, మేము అక్కడికి యుద్ధానికి మేము వెళ్ళాలా అని. అప్పుడు మోషే గారు ఏమన్నారు, మీరు అలాంటి పని చెయ్యొద్దు. 14వ వచనం 13 చూద్దాం. అప్పుడు యెహోవా కోపం ఇజ్రాయేల్ మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడునతను నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాట చేసిన. ఇక్కడ ఎవరిని తిరుగులాట చేశారు, వాళ్ళ పితరుల్ని. చెడు నడత ఎలా నడిచారు అంటే, కనాను దేశాన్ని చూసి రండి, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళని పంపినప్పుడు కాలేబు యెహోషువ గారు వచ్చి ఆ దేశం బాగుంది, మంచిగా ఉంది, దాంట్లో మనం నివసించడానికి దేవుడు మనకు దాన్ని అప్పగించాడు, మనం వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోవచ్చు అన్నప్పుడు మిగతా వారు ఏం చేశారు, అది వాళ్ళు చాలా ఉన్నత దేహులు, వాళ్ళ ముందు మనం పెట్టల్లా కనపడుతున్నాం, వాళ్ళు మనల్ని చంపేస్తారు, ఐగుప్తు నుంచి మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారు అని వాళ్ళందరినీ బలహీనపరిచి ఏం చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసిన దానివల్ల ఏం చేశాడు దేవుడు, మీరు కనాను వెళ్ళరు, మీరు ఈ అరణ్యంలోనే చనిపోతారని 40 రోజుల్లో తొందరగా వెళ్ళి ఆ టైంని ఏం చేశాడు దేవుడు, 40 సంవత్సరాల వాళ్ళని తిరుగులాడు చేశాడు, వాళ్ళందరూ చనిపోయే వరకు. ఎవరైతే బలహీనపరిచారో వాళ్ళ నిమిత్తం ఏమైపోయింది, ప్రయాణం ఆలస్యం అయిపోయి 40 సంవత్సరాలు పట్టింది. మీ పితరులు ఇలా చేశారు, దానివల్ల మనం ఏం చేసాం, 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో తిరగవలసి వచ్చింది. మీరు ఇటువంటి పని చేస్తే ఇప్పుడు దేవుడు మనల్ని ముందుకు వెళ్ళనివ్వడు. 14వ వచనం. ఇప్పుడు ఇజ్రాయేలు ఎడల యెహోవా కోపం మరీ ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయన అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ చేయను. మీ పితరులు ఎలాగైతే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు హృదయాల్ని వాళ్ళు బెదిరించి అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని చంపేస్తారని ఏదైతే అధైర్యపరిచారో, మీరు కూడా ఏం చేస్తున్నారో మీ సహోదరుల్ని అధైర్యపరుస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చి ఇలా చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ పాపుల సంతానమైన మీరు వారికి ప్రతిగా మీరు బయలుదేరుతున్నారు. యెహోవాను అనుసరింపగా ఆయన ఏదైతే ఇస్తానన్నాడో దాన్ని పూర్తిగా మీరు పని చేయక ముందే మీరు సెటిల్ అయిపోతాను, మాకు ఇక్కడ బాగుంది, మేము ఇక్కడ బాగా వేసేసుకుంటాం, మాకు ఇంకా యుద్ధం చేయవలసిన అవసరం లేదు, మేము ఇక్కడ కూర్చుంటాం, మీరు వెళ్ళండి అని మోషే గారితో చెప్పినప్పుడు మోషే గారు ఏమన్నారు, మీరు ఎలాంటి పని చేయొద్దు. అప్పుడైతే ఎలాగైతే వారిని నశించే వరకు 40 సంవత్సరాలు ఎలాగైతే ఈ అరణ్యాలు ఉంచారో అలాగే ఇప్పుడు కూడా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తాడు దేవుడు, నిలువ చేస్తాడు, ఇక్కడ ఉంచేసేలా చేస్తాడు. మీరు చేసే ఆ తప్పు పని వల్ల మీరు కూడా ఏం చేయాలి, ఈ యోర్దానాన్ని దాటి వారితో కూడా యుద్ధం చేసిన తర్వాత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత మీరు వచ్చేలా ఉంటే అప్పుడు దేవుడు మీకు కృప చూపుతాడు, మళ్ళీ వచ్చి ఇక్కడ మీరు ఉండొచ్చు. మీరు అక్కడ వాళ్ళందరికీ వారి స్వాస్థ్యాలు పంచిపెట్టే వరకు మీరు వారితో ఉంటే, అలా ఒప్పుకుంటే మీరు దీన్ని మీరు స్వతంత్రించుకోవచ్చు అన్నారు. దానికి వారు ఒప్పుకున్నారు. చాలామంది ఏం చేస్తున్నారు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుని దానినే కాపాడుకుంటాను కూర్చుని, ఇదే మాకు స్వాస్థ్యము, ఇదే దేవుడు మాకు ఇచ్చాడు, దీంతోనే మేము మా బ్రతుకు వెళ్ళిపోద్ది అని ఏం చేస్తున్నారు, వెళ్ళేవారిని కూడా ఆపుతున్నారు, వెళ్ళకుండా అధైర్యపరుస్తున్నారు. మీరే గొప్పదే భక్తులు, మేము గొప్ప భక్తులు ఏం కాదేటి, దేవుడు మాకు ఇచ్చాడు ఆశీర్వాదం, మీకంటే ఎక్కువగా మాకు డబ్బుని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, మీకంటే మేము గొప్పగా బ్రతుకుతున్నాం అని ఏం చేస్తున్నారు, వెళ్ళే వాళ్ళని ఆపుతున్నారు. యుద్ధానికి సాటిగా సహోదరులు ఏం రావాలి, సహాయంగా రావాలి. సహాయంగా రావాల్సిన వారు ఏం చేస్తున్నారు, ఆపేస్తున్నారు. ఆపేసి ఇక్కడ సెటిల్ అయిపోయి వెళ్ళేవారిని వెళ్ళకుండా ఆపుతున్నారు. ఆపుతున్నప్పుడు ఏం చేస్తుంది దేవుడు,
కోపం వారి మీదకి వస్తుంది. పాత నిబంధనలో దేవుని ఆశీర్వాదం ఉంది, దేవుని శాపము కూడా ఉంది. దేవుని ఆశీర్వాదం పొందుకున్నవారు దేవుని కట్టడలు అనుసరించకుండా నడిస్తే వారికి శాపాలు వస్తాయి. అది పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అది అప్లై అవుతుంది. కొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు వారిని అనుసరిస్తే అవి మన మీద అప్లై అవ్వవు. పాత నిబంధన ప్రకారం ఆశీర్వాదాలు వెనక్కి వెళ్తే అక్కడ శాపాలు కూడా మనకి వస్తాయి. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, దేవుడు నమ్ముకుంటే మనకి ఆశీర్వాదం వస్తుందని ఆ ఆశీర్వాదాల వైపు వెళ్ళి ఏం చేస్తున్నారు, శాపాలు కూడా కొని తెచ్చుకుంటున్నారు. దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా మాకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఇరకాటాలు వస్తుంది అనుకుంటే దేని మీద ఆధారపడ్డారు, ఎవరిని మీరు ఆధారపరుస్తున్నారో ఎవరికి వారు పరీక్షించుకోవాలి. అక్కడ వారు ఏం చేస్తున్నారో దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మాయి మాకు ఇంక ఇది చాలు, మేము ఇంక ముందుకు వెళ్ళాం, మాకు సరిపోద్ది అంటున్నారు. ఆ సరిపోద్ది అన్నప్పుడు మరి మిగతా వారికి వారి ప్రయాణం ఆపేస్తున్నారు కదా. ఎవరైతే ఎక్కడికైతే దేవుడు వెళ్ళాలన్నాడో, దేన్నైతే స్వతంత్రించుకోమన్నాడో దాన్ని స్వతంత్రించుకోకుండా ముందే మనం ఖర్చు వేసేస్తే ఏమైపోతుంది, మంద అయిపోతుందని మిగతా వాళ్ళని అధైర్యపరిచేస్తున్నారు. మీ తండ్రులు కూడా ఇలాగే చేశారు, మీరు కూడా ఎలా చేస్తే దేవుని కోపం మళ్ళీ మన మీదకి వస్తుంది. కాబట్టి మీరు ఈ పని చేయొద్దు. మీరు వారితో పాటు కడ వరకు ప్రయాణం చేసి యుద్ధంలో పాల్గొని అప్పుడు మీరు ఒకవేళ అవతలే మీరు కోరుకుంటే అవతల మీకు స్వాస్థ్యం వస్తుంది. కాదు మేము ఇక్కడికి వస్తాము అంటే మీకు ఇక్కడ కూడా ఇక్కడే మీకు స్వాస్థ్యం దొరుకుతుంది. కాకపోతే మీరు మధ్యలో వెళ్ళేవాడిని మీరు అధైర్యపరచొద్దు. కంటికి ఇంపుగా ఉన్న దాని దగ్గర మీరు కూర్చుంటే సహోదరులు పడిపోతారు. కాబట్టి మీరు తప్పు చేయొద్దు అని దేవుడు వారికి మోషే గారి ద్వారా సెలవు ఇచ్చారు. ఈరోజు కూడా క్రైస్తవులు ఏం చేస్తున్నారు, ప్రయాణంలో వెళ్ళవలసిన వారు ఏం చేస్తున్నారు, ఆశీర్వాదాలను పట్టుకొని అక్కడే కూర్చుని ఎక్కడ ఉన్నాయో అక్కడే వాళ్ళు సెటిల్ అయిపోయి ఆత్మీయ యాత్ర ఏదైతే ఉందో, యుద్ధం చేయవలసిన పోరాటం ఏదైతే ఉందో పోరాడకుండా సెటిల్ అయిపోయి ఇదే మాకు జీవము, ఇదే నిత్యము మాకు అని సెటిల్ అయిపోతున్నారు. ఇది బాగుంది, మాకు సుఖంగా ఉంది, మాకు సరిపడగా ఉంది, మేము దీన్ని కాపాడుకుంటూ ఇక్కడే కూర్చుంటామండి. దానివల్ల వెళ్ళే వాళ్ళని ఏం చేస్తున్నారు, వీళ్ళు ఆపేస్తున్నారు. తెలియకుండానే వీరే ఎదుటి వారిని వెళ్ళే ప్రయాణంలో ఎవరైతే ముందుకు కొనసాగుతున్నారో వాళ్ళని యుద్ధానికి వెళ్ళకుండా ఆపుతున్నారు. వీరి సహాయం ఉండదు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు. కాబట్టి శాపం ఏమైపోతుంది, వారి మీదకి వస్తుంది. దేవుడు నమ్ముకున్నా మాకు ఎందుకు ఇలా జరుగుతుందో అని వారు బాధపడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. అలాగని క్రీస్తులో నడిచే వారికి ఇబ్బందులు ఉండవా అంటే ఆ పోరాటం వేరు. శరీర సంబంధంగా ఎవరైతే పోరాడతారో శరీర సంబంధంగా ఉంటాయి, ఆత్మానుసారంగా ఎవరైతే పోరాడతారో ఆత్మానుసారమైన శ్రమలు వస్తాయి. రెండు ఒకటి కాదు. ఆత్మీయ పోరాటం వేరు, శరీర సంబంధమైన పోరాటం వేరు. ఈ లోకం బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటే ఆ పాత నిబంధనలోని శాపాలు కూడా వస్తాయి. కాబట్టి దేవుడు ఏమన్నాడు, మీరు అలాంటి పోరాడొద్దు. దాని సంబంధమైన ఏదైతే ఆత్మీయ సంబంధమైన పోరాటం ఉందో దాని వైపు మీరు వెళ్ళండి. కడ వరకు మీరు పోరాడాలి. కనాన్ని మీకు ఏదైతే ఇస్తానన్నానో దానికి మీరు ఏం చేయాలి, కడ వరకు పోరాడాలి. మధ్యలో డ్రాప్ అయిపోయి మాకు ఇది బాగుంది ఇక్కడ ఉండిపోతామంటే ఇది శాశ్వతం కాదు. పోరాటం చివరి వరకు పోరాడాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందురేమో. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఓకే మీరు యుద్ధంలో పాల్గొన్నారు, మీరు ప్రతి చోట గెలుచుకుంటూ వచ్చేస్తున్నారు, ఇది మా సామర్థ్యం, మా బాహుబలం, మేము గొప్పగా యుద్ధం చేయటం వల్ల, మేము బలవంతుల వల్ల మాకు ఇది భాగ్యం దొరుకుతుంది, మేము గొప్పవాళ్ళం అని మీరు అనుకోవద్దు. 9వ అధ్యాయం 5వ వచనం. నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయిన హేతువు కాదు. ఈ జనుల వల్ల చెడు నడతను బట్టియే యెహోవా నీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై
నీ దేవుడైన యెహోవా వారిని ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు. ఏమంటున్నారు దేవుడు? నీ నీతి కానీ నీ హృదయ యథార్థతను బట్టి కానీ నీకు ఆ దేశాన్ని నీకు ఇవ్వటం లేదు. అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా దేవుడు ఏమంటున్నాడు? మీ నీతి క్రియల వల్ల మీ హృదయ యథార్థత వల్ల నేను పరలోకాన్ని మీకు ఇవ్వటం లేదు. అది నేను అనుకున్నాను కాబట్టి నేను మీకు వాగ్దానం చేసిన, నాకు నేనుగా మీకు వాగ్దానం చేశాను కాబట్టి దాన్ని మీకు ఇస్తున్నాను. ఆ ఇచ్చేటప్పుడు మీరు దానిలో మీ సుఖాలు చూసుకోకుండా ఎక్కడికక్కడ మేము సెటిల్ అయిపోతాం, మాకు ఇక్కడ బాగుంది, మేము ఎక్కడ ఉండిపోతామని మీరు అనుకుంటే మీ నిమిత్తం నేను దాన్ని ఇవ్వటం లేదు. నేను అనుకున్నాను కాబట్టి మీకు ఆయన ప్రేమ చేత ఆయన కృప చేత మీకు మనకు దొరుకుతుంది. ఏదైతే ఆయన అనుకున్నాడో, ఏదైతే మనకి ఇస్తానన్నాడో ఆ దేశాన్ని ఆయన కృపచేత మనకి ఇస్తున్నాడు తప్ప మన నీతిని బట్టి మన హృదయ యథార్థతను బట్టి మన యథార్థంగా బ్రతికితే ఇచ్చేస్తున్నాడని మీ సామర్థ్యం మీ బాహుబలం వల్ల మీకు అది దొరుకుతుంది అని మీరు అనుకోవద్దని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మేమేదో గొప్పగా బ్రతికేసాం, మేమేదో గొప్పగా భక్తిగా ఉన్నాం, అందువల్లే మాకు దేవుడు ఇచ్చేయడని మీరు అనుకోవద్దు. ఆయన ఆశీర్వాదమైన పరలోకమైన ఏదైనా వస్తుంది అంటే మనకి ఆయన కేవలం ఆయన కృప వల్లనే. ఆయన ఏదైతే ఇస్తున్నాడో, ఏదైతే ఈ బ్రతుకు మనకుందో ఆ బ్రతుకు ఆయన కృప వల్ల మాత్రమే మనకి ఇది అనుగ్రహింపబడుతుంది. మనం ఏదో చేయటం వల్ల ఇది అనుగ్రహింపబడటం లేదు. అలాగని మనం చేసేది లేదా అంటే చేయవలసిన పనులు మనకి ఇస్తున్నాడు, పని చేయాలి, దాంతోపాటు ఆయన మీద మనం ఆధారపడాలి. మనం ఏదో చేయటం వల్ల మాత్రం ఇది మనకి రాలేదు. ఆయన ఉచిత కృప వల్ల మనం రక్షింపబడి మనం నిత్య జీవానికి వారసులుగా తీర్చబడుతున్నాం. మనకు ఆయన అనుగ్రహించిన కృప వల్ల మాత్రమే మనం బ్రతికింపబడుతున్నాం. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఏం చేయాలి? నేనేదో గొప్పగా చేశాను, ఇది నా బలం వల్ల, నా భక్తి వల్ల, నా సామర్థ్యం వల్ల, నా నీతి వల్ల, నా హృదయ యథార్థత వల్ల నేను ఇది పొందుకుంటున్నానంటే అది మీరు తప్పులో పడుతున్నారు. అది ఎంత మాత్రం అలా మీరు అనుకోవద్దు. ఇది నేను అనుకుని మిమ్మల్ని ప్రేమించి నేను ఇది ఇస్తున్నాను కాబట్టి మీరు నా యందు నమ్మకం ఉంచండి. మీరు మధ్యలో మీ ఇష్టానుసారంగా అటు ఇటు తిరగొద్దు, మీ ఇష్టానుసారంగా తిరిగిపోకండి, ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోకండి. ఏదైతే ప్రయాణాన్ని మీకు ఇచ్చానో ఆ ప్రయాణం మీరు పూర్తిగా సంపూర్ణంగా దాన్ని చేసే వరకు మీరు ఆగిపోకండి, మీరు ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ఉండండి అని. పాత నిబంధనలో వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయేల్ ప్రయాణం చేస్తూ చేస్తూ ఎక్కడ ఎవరికి బాగుందో అక్కడ ఉండిపోవడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇది బాగుంది, ఇంకా చాలు చాలు అనే మాట ఇక్కడ ఉండొద్దు అంటున్నాడు దేవుడు. మీరు చాలు అని ఇక్కడ కూర్చుంటే మీ సహోదరులు దానివల్ల ఆగిపోతారు. వాళ్ళని మీరు ఏం చేస్తున్నారు? ముందుకు తీసుకువెళ్ళేవారుగా ఉండాలి తప్ప మీరు ఆపేసేవారుగా ఉండకూడదు. వాళ్ళని మీరు భయపెట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు రాకపోతే మేము వాళ్ళైతే దేవుడు వాళ్ళకు కృప చూపాడా, మాకు కృప చూపలేదా అని ఏం చేస్తారు? వాళ్ళు అధైర్యపడిపోతారు. దేవుడు ఏమన్నాడు? మీరు ఇక్కడ సెటిల్ అయిపోవడం చూడొద్దు, ఇక్కడ కేవలం అన్న వస్త్రాలు మాత్రమే మీరు చూసుకుని నా నిమిత్తం మీరు బ్రతకండి. దైవభక్తి గొప్ప సాధనమై ఉన్నది. మీరు ఈ లోక సంబంధమైన లాభం కొరకు దైవభక్తిని మీరు వాడుకోవద్దు. దైవభక్తి ఈ లోక సంబంధమైనది కాదు. మీలో ధనాపేక్ష ఉంటే వీళ్ళు ఒక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటే మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే మోసపరుచుకుని మిమ్మల్ని మీరే పొడుచుకుంటున్నారు. ప్రయాణం అనేది చివరి వరకు ఉండాలి, మధ్యలో ఆగిపోయేదిగా ఉండకూడదు. ఇక్కడ సెటిల్ అయిపోవాలనుకొని మీరు అనుకోవద్దు. అక్కడ వారికి ఏం చెప్తున్నారు మోసే గారు? మీరు యుద్ధానికి పోవుచున్న వారిని మీరు ఆపొద్దు, వారితో పాటు మీరు యుద్ధానికి వెళ్ళి అది చివరి వరకు దేవుడు ఇచ్చే వరకు మీరు చూడండి. యోర్దాను అన్నది దాటి అవతలకు వెళ్ళిన తర్వాత వారితో యుద్ధం చేసి వారి స్వాస్థ్యాలు పొందే వరకు మీరు అక్కడే ఉండాలి. అప్పుడు ఆ తర్వాత మీకు మీ స్వాస్థ్యం దొరుకుతుంది. అందరికీ సమానంగానే ఒక్కసారే దొరుకుతుంది, ఎవరికి వారికి విడిగా దేవుడు ఇవ్వడు. ఇప్పుడు పరలోకం కూడా అందరికీ సమానంగానే ఇస్తున్నాడు. ముందు వెళ్ళిన వారికి వెనక వచ్చిన వారికి విడివిడిగా ఇవ్వటం లేదు. అందరికీ ముందు వచ్చిన వారికి సాయంత్రం పని ముగించేసరికి వచ్చిన వారికి ఒకటే కూలిస్తున్నాడు. ముందు వచ్చిన వాళ్ళకి ఎక్కువ, వెనక వచ్చిన వాళ్ళకి
తక్కువ ఇవ్వటం లేదు, అందరికీ సమానంగానే పంచుతున్నాడు దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన యందు ఏ పక్షపాతం లేదు. ఆయన అందరికీ సమానంగానే ఇస్తాడు. కాకపోతే ముందుగా మన స్వార్థంతోనో మన ఏదైతే భయం కానీ ఇక్కడ చాలు ఇంతతోటి ఇంతకన్నా నేను పోరాడలేనని ఏదైతే అనుకుంటామో దానివల్ల నిరుత్సాహం, చేయలేనితనం, నమ్మకం లేనిది, విశ్వాసం లేకుండా ఏం చేస్తున్నారు చాలామంది, ఇదే ఎక్కువ, నాకు ఈ జీవితం ఎక్కువ, నీకు చాలు ఎక్కడ ఉండిపోతాను అనుకుంటారు. దేవుడు ఏమన్నాడు? సామర్థ్యం కలగజేసేవాడు దేవుడు. మనగా ఏ సామర్థ్యాన్ని మనం తెచ్చుకోలేము. సామర్థ్యాన్ని కలగజేసిన వాడు ఆయనే. మీరు చేసుకోవడానికి సామర్థ్యాన్ని కలగజేసిన వాడు ఎవరు? దేవుడే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకున్న వాళ్ళను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవాలని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యం కలుగజేసిన వాడు ఆయనే. ఇప్పుడు మన పరలోకానికి వెళ్ళాలి అంటే సామర్థ్యం ఎవరు కలగజేయాలి? దేవుడే కలగజేయాలి. మనగా ఏమీ చేయలేము. దేవుడు మాత్రమే మనకి సహాయం చేయగలడు. ఆయనే సామర్థ్యం కలగజేయగలడు. నేనేదో భక్తిగా ఉండడం వల్ల, నేనేదో గొప్ప పనులు చేయడం వల్ల నేనేది సాధించలేను. సామర్థ్యం కలగజేయాలంటే ఆయనే చేయాలి. ఆయన ద్వారా తప్ప నాకు ఏమీ లేదు. చెయ్యవలసిందే మేము చేసి ఉన్నాము. మేము నిష్ప్రయోజకులమైన దాసులు అని మీరు నిలవబడండి అంటున్నాడు. ఏ పని చేయాలన్నా సామర్థ్యం కలగజేసేవాడు ఆయనే. ఎవరైనా గొప్పగా భక్తి చేయాలన్నా, ఏదైనా గొప్ప కార్యాలు చేయాలన్నా సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడే. దేవుని యందు మీరు నమ్మిక ఉంచండి. ఆయన మాత్రమే మీకు సహాయం చేయగలడు. ఆయన ఏదైతే మనకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఏదైతే స్వతంత్రించుకోవాలో ఆ స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకి సామర్థ్యం ఆయనే కలగజేస్తాడు. చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. నెరవేర్చాలి అంటే మనకి సామర్థ్యం ఆయనే ఇవ్వాలి. సామర్థ్యం లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆయుష్ మనకి ఇస్తేనే పని చేయగలం. ఆయుష్ లేకపోతే ఏమీ చేయలేము. కాబట్టి ఈ లోకంలోకి మీరు వచ్చినప్పుడు మీరు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు మీరేమీ తీసుకుపోలేరు. కాబట్టి మీరేదో గొప్ప కార్యాలు చేశారని, మీరేదో గొప్పగా భక్తిగా ఉన్నారని మీరు అనుకోవద్దు. సామర్థ్యం కలగజేయాలంటే ఆయనే చేయాలి. పని చేయించాలంటే ఆయనే చేయించాలి. మీరు నీతిగా బ్రతకాలంటే ఆయనే బ్రతికించాలి అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఈలోపుగా మనల్ని మనం హెచ్చించుకోకూడదు. నేను కాబట్టి, నేను లేకపోతే ఇది ఉండదు అనే ఆలోచన మనకి ఉండకూడదు. ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుని పని జరుగుతూ ఉంటుంది. నీ లేకపోతే ఆగిపోతుంది అనేది మన ఆలోచన. దేవుడు ఏమన్నాడు? ఈ రాళ్ళ వల్ల పిల్లలు పుట్టిస్తానన్నాడు. మనుషులు లేకపోతే రాళ్ళ వల్ల కూడా ఆయన పని చేయించుకోగలడు. మనం లేకపోతే ఇది అవ్వదనేది మన ఆలోచన. దేవుడు ఏమన్నాడు? నీకు సామర్థ్యం కలగజేయవాడిని నేను. ఆయన సామర్థ్యం కలగజేయకపోతే మనకి ఎటువంటి బలము ఉండదు. మంచం మించి మనం లెగలేము. లేచి భూమి మీద అడుగు పెడుతున్నామంటే ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన దయ, దానివల్ల మనం లేచి ఏం చేస్తున్నాం? మన పనులు మనం చేసుకుంటున్నాం. భక్తికి సంబంధించిన పనులు చేయగలుగుతున్నాం. ఏ ప్రయాణానికైతే మనల్ని సిద్ధపరుస్తున్నాడో దేవుడు, ఆ ప్రయాణానికి మనం సిద్ధపడి ఆయన ఇచ్చిన కృపలో మనం ముందు కొనసాగితేనే మనకు జీవం ఉంటుంది. లేదు అంటే ఆయన కోపం మన మీదకి వచ్చినప్పుడు మన నిత్యనాశనానికి జారిపోతాం. కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, ఏ కనానైతే ఇస్తానన్నాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళని ఎలాగైతే తీసుకెళ్ళాడో, అవి వెళ్ళే కనాన దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయి అన్నాడు. ఇప్పుడు మనం వెళ్ళే దేశంలో ఎలా ఉంటుంది? ఆ కొత్త లోకంలో పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయినను
ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశంలో కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఇప్పుడు మనం దేని నిమిత్తం అయితే నిరీక్షణ కలిగి ఉన్నామో ఆ కొత్త ఆకాశముల గురించి, కొత్త భూమి నిమిత్తం మనం ఏం చేస్తున్నాం? నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం. దానిలో ఏముంటుంది? నీతి నివసిస్తుంది. మన నీతి వల్ల మనం దాన్ని పొందుకోలేము. మీరేదో నీతిమంతులని, మీరేదో మీ హృదయం ఏదో యథార్థంగా ఉందని మీరు దాన్ని మీ మనసులో పెట్టుకోకండి. మీ వల్ల అది సాధ్యం కాదు. నేను సామర్థ్యం కలగజేసి అలా బ్రతకడానికి మీకు కృపనిచ్చాను కాబట్టి మీరు బ్రతకగలుగుతున్నారు. అందులో మీరు వెళ్ళే ఆ కొత్త లోకంలో, ఆ కొత్త నిత్య రాజ్యంలో ఏముంటుంది? నీతి ఉంటుంది. ఆ నీతి కొరకు మీరు ఎదురు చూడాలి. ఇక్కడ మీరు నీతిగా బ్రతికితే, నేను చెప్పినట్టు బ్రతికితే అక్కడికి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నీతి నివసిస్తుంది కాబట్టి మీరు నేను చెప్పే మాట మీరు వినండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవుడు ఏం చేస్తున్నాడు? మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం ఏం చేయాలి? మన పాపాలను మనం ఒప్పుకోవాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా మనం పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన నీతిని అక్కడ స్థాపిస్తానంటున్నాడు. ఆ కొత్త లోకంలో ఏముంటుంది? నీతి ఉంటుంది. ఆ నీతి రాజ్యాన్ని పరిపాలించేవాడు నీతిమంతుడే అన్నాడు. కాబట్టి ఆ నీతి మనకు ఆపాదించబడాలంటే మనం ముందుగా ఏం చేయాలి? మన పాపాలను ఇక్కడే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఏం చేయాలి? ఆయన పాపాలను ఒప్పుకొని ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో, ఏ నీతిని వదిలిపెట్టి మన దుర్నీతిలో పడిపోయామో ఆ దుర్నీతి నుండి ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. వాక్యాన్ని మనం అవపాసన బట్టి మనం లోపలికి తెచ్చుకుని దాని ప్రకారం మనం బ్రతికితే నిత్యము దాన్ని ధ్యానించి వాక్యం చేత మనం ఏం చేయాలి? ఉదక స్నానం చెయ్యాలి. అందులో మనం మునిగి స్నానం చేసి దాన్ని మనం మన హృదయంలోనికి తెచ్చుకున్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుంది? మనల్ని పవిత్రపరుస్తుంది, ఒప్పింపజేస్తుంది. ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? మన పాపాలని ఒప్పింపజేస్తున్నాడు. వాక్యం చదవకపోతే మనకి వాక్యం ఏం చెబుతుందో మనకి అర్థం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థం కావాలి అంటే మనం వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి. చదివినప్పుడు మాత్రమే వాక్యం యొక్క అర్థం, వాక్యం యొక్క భావం మనకి అర్థం అవుతుంది. అప్పుడు మాత్రమే మనం మన పాపాలను మనం ఒప్పుకోగలుగుతాం. మన పాపాలను మనం ఒప్పుకోలేకపోతున్నాం అంటే వాక్యాన్ని మనం పూర్తిగా గ్రహించలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం దేని యందు మనసు ఉంచాలి? దేవుని యందు మనసు ఉంచి వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన పాపాలను మనం ఒప్పుకోగలుగుతాం. మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి మనల్ని నీతిమంతులుగా ఆయన తయారు చేస్తున్నాడు. మనం నీతిమంతులుగా కాలేం. ఎంత మాత్రం మనం నీతిమంతులుగా తీర్చబడలేం. దేవుడు ఏమన్నాడు? మీరు మీ పాపాలను ఒప్పుకోవడం మొదట చేసిన దాన్ని మొదట ఒప్పుకుంటే దేవుని ఎదుట దేవుడు మనల్ని నీతిమంతులుగా చెయ్యాలి. అంటే మనం ఏదైతే పాపంలో పడిపోతున్నామో, ఏదైతే దుర్నీతిలో పడిపోతున్నామో దాన్ని మనం ఒప్పుకోగలగాలి. దాన్ని కప్పిపుచ్చుకుంటే ఏమవుతుంది? మరీ ఎక్కువైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? నీతిమంతులుగా తీర్చబడాలి. ఆ నీతి రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం చేసే ప్రతిదాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మనుషుల ఎదుట కొన్ని ఒప్పుకునే ఉంటాయి, కొన్ని దేవుని ఎదుట ఒప్పుకునే ఉంటాయి. అన్నీ మనుషుల ఎదుట ఒప్పుకునేవిగా ఉండవు. కాబట్టి మనం దేన్ని ఎక్కడ ఒప్పుకోవాలో అక్కడ దాన్ని ఒప్పుకొని దాన్ని సరి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని ప్రతి దుర్నీతి నుంచి దేవుడు మనల్ని పవిత్రులుగా చేసి మనల్ని నిత్యరాజ్యానికి
వారసులుగా చేస్తున్నాడు. అదే యోహాను పత్రిక యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకుడి. మోసం చేసే అవకాశాలు ఈ లోకంలో ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని మీరే జాగ్రత్త పరచుకోండి. వాక్యాన్ని అవపాసన బట్టి వాక్యానుసారంగా బ్రతకండి. వాక్యం మీరు రోజు చదివి దాన్ని ధ్యానించి ఆ విధంగా బ్రతికితే మీరు దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగుతారు. కాబట్టి ఎవరైనా మోసం చేస్తే మీకు మోసం చేసేవారు మీకు అర్థమైపోతారు. ఎవరు మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడు నీతిమంతుడు. యేసుక్రీస్తు వారి యొక్క మనసును ఎవరైతే ధరించుకుంటారో, ఆయన యొక్క మనసును ఎవరైతే గ్రహిస్తారో, ఆయన నడిచినట్లు ఎవరైతే నడుచుకుంటారో, ఏ వాక్యం అయితే ఆయన చెప్పాడో ఆ విధంగా బ్రతుకుతారో వారు ఏమవుతున్నారు? ప్రతివాడు, ఆయన నీతిని జరిగించి ప్రతివాడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నారు. ఆయన కృపణ వల్ల మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మన వల్ల ఇది కాదు. పాత నిబంధనలో శరీర సంబంధంగా వాళ్ళు చేస్తే దేవుడు వాళ్ళని కనికరించేవాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి శరీర సంబంధమైనది కాదు కాబట్టి, ఆత్మ సంబంధమైనది కాబట్టి, ఇక్కడ మనం హృదయంతో చేసేది, మనసుతో చేసేది కాబట్టి మనం పైకి మనం ఎలా కనపడినా లోపల మనం హృదయంతో దేవుని ఆరాధించినప్పుడు దేవుడు మనకి కనికరం చూపుతాడు. ఇక్కడ మనుషులకి మనం దేవుని ఇష్టానుసారంగా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఎలా కనపడతాం? మనం తప్పు చేసేవారిగానే ఉంటాం. పౌలు గారు ఏమన్నారు? నేను మిమ్మల్ని మోసపరిచేవాడిగాను, మీ సొమ్మును దొంగిలించేవాడుగాను ఉన్నాను నేను అంటున్నారు. ఎందుకంటున్నారు? ఆయన దేవుని వాక్యానుసారంగా బ్రతికినప్పుడు ప్రతి ఒక్కరికి ఆ విధంగా కనపడతారు. ఇంకొకటి ఏంటంటే, దేవుడు భయం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకున్న ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలని వాళ్ళ భయంతో ఏం చేస్తారు? మనల మీద యుద్ధానికి వస్తారు. సంఖ్యాకాండం 33వ అధ్యాయము. ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ సేనలు తీసుకొచ్చేటప్పుడు దేవుడు ఏం చేశాడు? 4వ వచనం. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. వచ్చేటప్పుడు ఏం చేశాడు? వాళ్ళ దేవతలకి తీర్పు తీర్చాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తాడు దేవుడు? ఈ లోకంలో మనం యేసుక్రీస్తు వారి నిమిత్తం బ్రతుకుతున్నప్పుడు దేవతలంటే వాళ్ళన్న భయపడి దానికి ఒక దేవతకు ఒక పేరు పెడతారు. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ భయం ఉంది కాబట్టి దీనికి ఒక పేరు. అలా ప్రతి భయాన్ని మనకు ఆపాదించి వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఒక దాన్ని ఏర్పాటు చేసి క్రైస్తవులు కూడా దాన్ని అలవాటు చేస్తున్నారు. క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? దాన్ని తెచ్చిపెట్టుకుని దానికి భయపడి ఇక్కడ కూర్చుంటున్నారు తప్ప దేవుడు ఏం చెప్తున్నాడు? ఎలా బ్రతకమంటున్నాడు? ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రతిదానికి భయపడి ఆ విధంగా కొనసాగారు. దేవుడు వారి అందరికీ తీర్పు తీర్చి అవన్నీ ఏమీ లేవు, వారికి మీరు భయపడకండి, అక్కడ ఏమీ లేదని వాళ్ళకి తీర్పు తీర్చి ఆయన సూచక్రియల వల్ల మహత్కార్యాల వల్ల ఏం చేశాడు? ఆయన యొక్క మహాబలం చేత వాళ్ళు బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ఈ లోకం నుండి మన పరలోకం వెళ్ళేటప్పటికి ఇక్కడ ఈ మనుషులు అలవాటు చేసుకున్న ఈ లోక సంబంధమైన ఏదైతే భయాలకి ఒక దాని పేరు పెట్టి అక్కడ దేన్నైతే ఏర్పాటు చేసుకుని పెట్టుకున్నారో ఆ భయాల నుంచి దేవుడు ఏమంటున్నారు? మీరు వాటికి భయపడకండి, వాటిలో ఏమీ లేదు. ఎలాగైతే ఐగుప్తు నుంచి వారిని తీసుకొచ్చానో అప్పుడు వారికి ఎలాగైతే తీర్పు తీర్చానో ఇక్కడ కూడా మీకు తీర్పు తీరుస్తాను. వాటికి మీరు వాటి యందు లక్ష్యముంచగా మీరు భయపడకుండా మీరు ముందుకు కొనసాగండి అని. ఇప్పుడు కూడా క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ప్రతిదానికి సెంటిమెంట్స్, భయపడుతున్నారు. ఇది చేస్తే ఏమైపోద్దామో, అది చేస్తే ఏమైపోద్దామో, ఈరోజు అది చేయకూడదు, ఈరోజు ఇది చేయకూడదు, అక్కడికి వెళ్ళకపోతే అది భయం. అంటే ఇదేంటి? లోకంలో ఉన్నవారు ఏర్పాటు చేసుకున్న ఈ భయాల్ని దానికి ఒక పేరు పెట్టి దాన్ని దేవతగా చేసి అక్కడ నిలబెట్టినప్పుడు ఏం చేస్తున్నారు? క్రైస్తవులు కూడా దానికి భయపడుతున్నారు. ఎవరి యందు భయం ఉండాలో వారి యందు భయం లేకుండా
దేని యందు భయం లేకుండా ఉండాలో దాని యందు, వ్యర్థమైన వాటిని యందు భయపడుతున్నారు. ఇది చేస్తే ఏదో అయిపోద్ది, దీనివల్లే నాకు ఇది వచ్చేసింది. దేనివల్ల ఏది రాదు, దేవుని వల్ల మాత్రమే వస్తుంది. ఏదైనా రావాలి అంటే పైనుండి దిగి రావాలి, పైనుండి దిగి వస్తే మాత్రమే అది అవుతుంది. సూచక్రియలు, అద్భుత కార్యాలు సాతానికి ఇవ్వబడ్డాయి. అదైనా దేవుడు అనుమతిస్తేనే మన యొద్దకు వస్తాయి, లేదు అంటే అది రాదు. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం మొదటి నుంచి. ప్రవక్తే కానీ కలలు కనువడే కానీ నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించున్నాడు. ఇక్కడే ఇతర దేవతల యొక్క ప్రవక్తలు కానీ మాంత్రికులు కానీ ఎవరైనా ఏదైనా పలానా చోట ఇది జరుగుతుంది, పలానా చోట ఇది జరుగుతుంది, అక్కడ నిజమైపోతుంది, అన్నీ జరిగిపోతున్నాయి అని ఎప్పుడైనా ఎవరైనా చెప్పి మమ్మల్ని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి మీరు నమ్మవద్దు. అక్కడ జరుగుతాయి, 100% అక్కడ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? మీరు నా యందు విశ్వాసం ఉంచుతారో లేదో అని దాన్ని చేసేవారు ఎవరు? దేవుడే దాన్ని చేస్తున్నాడు. మీరు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో నా యందు మీరు విశ్వాసం ఉంచుతారో లేదని మిమ్మల్ని మీరు పరీక్షిస్తున్నాను. మీరు నన్ను ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకొనటానికి నేను అది చేస్తున్నానని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మీ కళ్ళ ముందు అవన్నీ జరుగుతాయి, జరిగినా మీరు అది నమ్మవద్దు. అది చేసేది దేవుడు మాత్రమే అని స్పష్టంగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. పలానా చోటుకి వెళ్తే జరిగిపోయింది, పలానా చోటుకి అది వెళ్ళి నిజంగానే జరిగింది, నా కళ్ళ ముందే జరిగింది అంటారు. నా కంటి ద్వారా నేను దాన్ని చూశాను, చూస్తుండగానే అది జరిగింది. మరి నిన్న దాన్ని నమ్మకండి ఎలా ఉండగలను అంటారు. దేవుడేమంటున్నాడు? అది దేవుడే చేశాడని మనకు సెలవిస్తున్నాడు. నేనే చేసాను దాన్ని, మీరు నన్ను నమ్ముతారో లేదో, నా యందు మీరు విశ్వాసం ఉంచుతారో లేదో, నన్ను ప్రేమిస్తారో లేదో, నా యందు మీరు పూర్ణంగా నన్ను నమ్ముతారో లేదని అది నేనే చేస్తున్నానని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కంటి ముందు జరిగినా మీరు దాన్ని నమ్మొద్దు. నమ్మితే మీరు తప్పులోకి వెళ్ళిపోతారు, తప్పుడు అభిప్రాయంలోకి వెళ్ళిపోయి మీరు ఇతర దేవతలను మీరు కొలుస్తారు. నేను వారికి ఆల్రెడీ తీర్చేశాను. నేను ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడే వాళ్ళ దేవతలకు నేను తీర్పు తీర్చేశాను. ఇంక వాళ్ళు అందులో ఏమీ లేదు, మీ కంటి ముందే అన్నీ నేను జరిగించాను అన్నాడు దేవుడు. అలాంటప్పుడు మరి మీరు వెళ్ళి మళ్ళీ నమ్మితే ఏమైపోతారు? నాశనంలో పడిపోతారు, తప్పులోకి వెళ్ళిపోతారు. పాపంలో పడిపోతే మళ్ళీ మీరు అందులోంచి మీరు బయటకు రావాలంటే ఇబ్బంది అవుతుంది. మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి జరిగిపోయింది కదా, మరి వాళ్ళకి జరిగిపోయినప్పుడు అది నిజమే కదా అంటారు. నిజంగానే జరుగుతుంది అంటున్నాడు దేవుడు. జరిగినా అది ఎవరు చేస్తున్నారు? దేవుడే చేస్తున్నాడు. అది విశ్వాసం, దేవుని అంత విశ్వాసం ఉంచడం ద్వారానే మనకు అది అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి అలా ఆల్రెడీ దేవుడు తీర్పు తీర్చేసాడు. కాబట్టి మీరు ఎంత మాత్రం దాని మీద మనసు పెట్టుకోవద్దండి. తిమోథి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాస సంబంధమైనది ఏంటి? నీతి, భక్తి, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. మనం ఇక్కడ సంపాదించుకోవాల్సింది ఏంటి?
ఈ లోకంలో ఆశీర్వాదాలు, ఇక్కడ ఆస్తులు, ఐశ్వర్యాలు కాదు. మన భక్తిలో కొనసాగాలి అంటే, నిత్య జీవం కావాలి అంటే మనకి నీతి కావాలి, భక్తి కావాలి, విశ్వాసం కావాలి, ప్రేమ కావాలి, ఓర్పు కావాలి, సాత్వికం కావాలి. వీటిని సంపాదించుకోవడానికి మనం ఇక్కడ ప్రయాసపడాలి. వీటిని సంపాదించుకున్నప్పుడు మాత్రమే మనకి నిత్య జీవం ఉంటుంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటుంది. విశ్వాస సంబంధమైన పోరాడాలి. పాత నిబంధనలో శరీర సంబంధమైన యుద్ధాలు ఉన్నాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి క్రైస్తవులుగా మనం విశ్వాస సంబంధమైన పోరాటం, అది ఆత్మ సంబంధమైన పోరాటం మనం పోరాడాలి. దేని నిమిత్తం? అది నిత్య జీవాన్ని చేపట్టడానికి, నిత్య జీవం పొందడానికి మనం మంచి పోరాడాలి. దాని నిమిత్తం మనం పిలువబడ్డాము. పాత నిబంధనల వారు దేని నిమిత్తం? కనాను వెళ్ళడానికి అబ్రహాము గారి ద్వారా సూచన చూపించారు. కనాను వెళ్ళడానికి నేను పిలిచానండి. దాన్ని సాదృశ్యంగా కొత్త నిబంధనలో పరమ కనాను వెళ్ళడానికి మనందరికీ ఆయన అబ్రహాము గారి ద్వారా మనకి విశ్వాసం ఇచ్చి, విశ్వాసులకు తండ్రిని ఆయన చేసి, ఆయన ద్వారా మనల్ని నిత్య జీవానికి నడిపించడానికి మనకు దారి ఏర్పాటు చేశారు. పాత నిబంధనలు ఎలాగైతే కనాన్ని మన కంటికి కనిపిస్తుందో, అలా కొత్త నిబంధనలో మన దేవుడు మనకి పరమ కనాన్ని మనకి చూపిస్తున్నారు. వాళ్ళు యుద్ధాలు చేశారు, పోరాటాలు చేశారు. దేవుని యందు నమ్మకం ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచకుండా పోరాటం చేస్తే వాళ్ళు ఓడిపోయారు. ఇక్కడ కూడా మనం దాన్ని సాదృశ్యంగా తీసుకుని దేవుని యందు నమ్మకం ఉంచి పోరాటం చేస్తే నిత్య జీవానికి వెళ్తాం. మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టు వెళ్తే నాశనానికి వెళ్ళిపోతాము. దేవుడు మనతో ఉంటే మనం నిత్య జీవానికి వెళ్ళగలం. లేదు, దేవుడు నాకు అవసరం లేదు, నా ఇష్టానుసారంగా వెళ్తానంటే ఇక్కడ పోరాటంలో ఓడిపోతాం. నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే మంచి పోరాడాలి. లోక సంబంధమైన పోరాడితే మనకు దొరకదు. విశ్వాస సంబంధమైంది ఇది, కంటికి కనిపించే పోరాటం కాదు. కాబట్టి సూచక్రియలు కానీ మహత్కార్యాలు కానీ చూసి అంత మాత్రం మీరు నమ్మకూడదు, తప్పులో పడిపోకూడదు. వినుట వల్ల మాత్రమే ఇక్కడ మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం క్రీస్తు వలన, మాట వలన మనకు కలుగుతుంది. ఆయన మాటలు మనం విన్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు, వాక్యానుసారంగా మనం బ్రతికినప్పుడు, సత్య సంబంధమైన క్రియలు మనం చేసినప్పుడు మాత్రమే మనకి నిత్య జీవానికి సంబంధించిన పోరాటంలో మనం ముందుకు కొనసాగుతాం. లేదు, మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతే ఈ పోరాటంలో మనం పడిపోతాం. మన ఆయన కృపచేతనే మనం రక్షింపబడ్డాం. ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆ నీతి రాజ్యానికి వెళ్ళాలంటే మనం అక్కడ ఆ నీతిని, ఏదైతే నీతి రాజ్యంలో ఉన్నాం, యేసుప్రభు వారు అక్కడ నీతికి అధిపతి అయి ఉన్నాడో, ఆ రాజ్యంలో ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజ్యానికి మనం వెళ్ళాలంటే అక్కడ నీతి మాత్రమే పరిపాలిస్తుంది. అక్కడ నీతి ఉంది. ఆ నీతి గల రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడాలి అంటే యేసుక్రీస్తు వారి యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన మనల్ని ఈ పాపం నుంచి విడుదల చేస్తారు, ఆయన మనల్ని రక్షిస్తారు అని ఎప్పుడైతే మనం ఆయన మీద విశ్వాసం ఉంచుతామో, ఆయన ఇచ్చే కృపలో మనం భద్రపరచబడతాం. ఆ నీతితో ఏదైతే ఉచితంగా మన కృప ఇచ్చారో ఆ కృపలో మనకి నీతి ఉంది. ఆయన నమ్మటం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనం ఏదో గొప్ప కార్యాలు చేసామో, మనం ఏదో చేయలేదనో వాటి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడం. ఆయన ఏదైతే వాగ్దానం చేసాడో ఆ వాగ్దానం ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. దేవుడు ఏమన్నాడు? మీ నీతి కార్యాల వల్ల, మీ హృదయ యథార్థత వల్ల మీరు రక్షింపబడలేరు, ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. నా యందు మీరు విశ్వాసం ఉంచి నా కట్టడలను అనుసరిస్తే మీరు దాన్ని స్వతంత్రించుకోగలరు. నీ సాటి సహోదరుని మీరు ప్రేమించినప్పుడు మాత్రమే మీరు దాన్ని పొందుకోగలరు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
10వ వచనం. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకరు ప్రేమింపవాలనేది మొదటి నుండి వినిన వర్తమానమే కదా. ఇక్కడ ఏమంటున్నాడు? దీన్ని బట్టి ఎవరైతే సహోదరుని ప్రేమిస్తాడో వారు దేవుని సంబంధులు, ఎవరైతే సహోదరుని ప్రేమించలేడో వారు దుష్టుల సంబంధులు. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతివాడు, నీతిని జరిగించిన ప్రతివాడు సహోదరుని ప్రేమించాలి. నీతి రావాలి అంటే మనకి సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించకపోతే మనకి నీతి ఆపాదింపబడదు. యేసుప్రభువు వారు ఏమన్నారు? నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించాలి. నిన్ను ఎలాగైతే నువ్వు ప్రేమించుకుంటున్నావో నీ సహోదరుని ప్రేమిస్తేనే నీకు అది దొరుకుతుంది. ఇక్కడ ఈ లోకంలో ప్రతిదాన్ని మనం సంపాదించేసుకోవాలి, ప్రతిదాన్ని మనం మూట కట్టుకోవాలంటే దానివల్ల మనకి ఏమీ దొరకదు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ప్రతిదాన్ని ఇక్కడ వదిలిపెట్టే వెళ్ళాలి. ఏమన్నా మీరు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు మీరు ఏమీ తీసుకెళ్ళలేరు. అప్పుడు ఏం చేయాలి మనం? అపోస్తులు ఏం చేశారు? ఏది తమది కాదని ఎంచుకున్నారు. ప్రతి వారు తమకు కలిగిందంతా తెచ్చిపెట్టారు, అక్కడ బీదలకు పంచిపెట్టేశారు. అలాగని వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారా? ఇబ్బందుల్లో పడిపోయారా? లేదు, దేవుడు వాళ్ళని కాపాడుకున్నాడు. ఏదైతే ధనాపేక్ష ఉందో, ఏదైతే ఇది నన్ను కాపాడుతుంది అనుకుంటున్నారో దేవుడు దాన్ని వదిలిపెట్టమంటున్నాడు. నీ సహోదరుని ప్రేమించగలగాలి అంటే ముందు నీ దగ్గర ఉన్న ధనాపేక్షని విడిచిపెట్టాలి. ఈ ధనమే నన్ను కాపాడుతుంది, ఇది ఉంటేనే నేను బ్రతుకుతాను, ఇది లేకపోతే మనుషులు నన్ను లెక్క చేయరు. మనుషుల మెప్పు మీరు కోరొద్దు, దేవుని మెప్పు మీరు కోరండి. కాబట్టి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఎవరైనా మనం రక్షించలేకపోతున్నామంటే దాంట్లో మనకి ఏదో లోపం. ఆ లోపం ఏంటి? ధనం మీద ఆశ. ధనం మీద ఏ ఆశ ఉందో ఆ ధనాపేక్ష ఏం చేస్తుంది? మనల్ని కీడులోకి తీసుకెళ్తుంది, మనల్ని మనమే పొడుచుకునేలా చేస్తుంది. ఇతరులు మనల్ని నాశనానికి తీసుకెళ్ళట్లేదు, మనల్ని మనమే నాశనం చేసుకుని పొడుచుకుంటున్నాం. కాబట్టి దేవుడు ఏమన్నాడు? ధనాపేక్ష మీకు ఉండొద్దు, ధనం మీద మీకు మోజు ఉండొద్దు. ఇది ఉంటే నన్ను కీర్తిస్తారు, ఇది ఉంటే నన్ను కాపాడుతుంది. సిరికి దేవునికి దాసులుగా ఉండొద్దు. ఉంటే మీరు దేవునికైనా దాసులుగా ఉండండి, లేదా సిరికైనా దాసులుగా ఉండండి. దేవునికి దాసులుగా ఉంటే మనకి నిత్య జీవము, సిరికి దాసులు అయిపోతే నిత్యనాశనం వెళ్ళిపోతుంది. కానీ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే, స్వతంత్రించుకోవాలంటే దేవుని ఆజ్ఞానుసారంగా మనం బ్రతకాలి. సహోదరుని ప్రేమించగలిగే మనసు ఉండాలి, లేని వారికి ఇవ్వగలిగే మనసు ఉండాలి, దాతృత్వం కలిగి బ్రతకాలి. మనం ధనం మీద అపేక్ష ఉంటే ఏమైపోతుంది? ఎవరికి మనం రూపాయి ఇవ్వలేము. అమ్మ ఇది ఇచ్చేస్తే అయిపోద్ది, ఈ రోజుతో ఇది అయిపోద్ది, కాబట్టి దీనికి నేను ఎవరికి ఇవ్వను. ఈ ఆస్తిని నేను తీసేస్తే ఏమైపోద్ది? నా బ్రతుకు ఇక్కడతో ఆగిపోద్ది, నన్ను ఎవరు గౌరవించరు. మనుషులు నన్ను గౌరవించాలంటే నాకు నా వెనక ఆస్తి ఉండాలి, ఆస్తి ఉంటేనే నేను మనుషుల చేత కొనియాడబడతాను. దేవుడు ఏమంటాడు? అది నిన్ను రక్షించదు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు నువ్వేం తేలేదు, వెళ్ళేటప్పుడు నువ్వు ఏం పట్టుకెళ్ళలేవు. అలాంటప్పుడు మరి దాని మీద ఎందుకు ఆశ పెట్టుకుంటున్నావు? దేవుడి దగ్గర వెళ్ళాలంటే ఇక్కడ నీతిని నువ్వు సంపాదించుకోవాలి. అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మాత్రమే మనకి నీతి ఆపాదించబడుతుంది. ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే తమ పాపాలను ఒప్పుకుంటారో వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. కొత్త భూమి కొత్త ఆకాశంలో ఏముంటుంది? నీతి ఉంది. ఇక్కడ నీతి నివసిస్తుంది కాబట్టి మనం ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడాలంటే ఈ లోకంలో మనం దేన్ని ఆశించకూడదు. ఆశిస్తే మనం తప్పులో పడిపోతాం, పాపంలో పడిపోతాం. పాపం మనల్ని ఏలుతుంది. పాపం మనల్ని ఏలకూడదంటే మన ప్రతి పాపాన్ని ఆయన దగ్గరకు వెళ్ళి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆయన నీతిమంతుడు కనుక, ఆయన నమ్మదగిన వాడు కనుక మన ప్రతి దుర్నీతిని తీసివేసి మనల్ని పవిత్రులుగా చేసి నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేస్తున్నారు. కాబట్టి ఈ యుద్ధంలో మనం
సాటి సహోదరుని మనం ఆపేవారుగా ఉండకూడదు, అధైర్యపరిచేవారుగా ఉండకూడదు, సహకరించాలి. వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? యుద్ధానికి వెళ్తే నేను వస్తాను అంటే ఇదే ప్రతి ఒక్కరిది యుద్ధం, ఒక్కరిది కాదు. నేను ఎలాగైతే పోరాడుతున్నానో మీరు అలాగే పోరాడాలి, మీరు ఎలాగైతే పోరాడుతున్నారో ఇంకొకరు కూడా అలాగే పోరాడాలి. పోరాడితేనే మనకి ఇక్కడ మంచి పోరాటం పోరాడితేనే నిత్య జీవం ఉంది. చెడ్డ పోరాటం అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే మంచి పోరాటం అవ్వదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ మనం నిత్య జీవానికి వెళ్ళాలి. నిత్య రాజ్యంలో అందరం మనం వారసులుగా ఉండాలి. ఆ వారసులుగా ఉండాలంటే మనం ఒకరికొకరు తోడుగా ఉండాలి, ప్రేమించాలి. ప్రేమించినప్పుడే మన జేబులో ఉన్నది ఎదుటివారికి పెట్టగలం. పెట్టలేకపోతున్నాం అంటే మన ఎదుటివారిని ప్రేమించలేకపోతున్నాం అని. ఈ కంటి ముందున్న సహోదరిని ప్రేమించలేకపోతే కనపడిన దేవుడిని ఎలా ప్రేమించగలరు అంటాడు. ఇక్కడ మనమే విమర్శించుకోవాలి. ఇక్కడ ఈ యుద్ధం అనేది ఎవరికి వారు స్వతంత్రంగా చేయాలి, అందరితో కలిసి చేయాలి. అందరిది యుద్ధం. అపవాదిని ఎదిరించాలంటే మనందరం కలిసి పోరాడాలి. ఈ పోరాటం ఈ లోక సంబంధమైనది కాదు కాబట్టి పరలోకం స్వతంత్రించుకోవాలంటే మనం ఇక్కడ యుద్ధం చేయాలి. ఏది మంది కాదు. వారికి సహాయం చేస్తే నాకేం వస్తుంది అనేది లోక సంబంధమైంది. ఈ లోకంలో ఉందంటే వారికి సహాయం చేస్తే వాడికి లాభం, నాకేంటి లాభం అంటే. పరలోక సంబంధమైంది వారికి సహాయం చేస్తేనే నీకు సహాయం చేస్తాడు. సహాయం అందాలంటే ఈ పక్కవాడికి సహాయం చేస్తేనే అందుతుంది. నేను మంచివాడిని అయినందుగా నీకు కడుపు మంటగా ఉందంటాడు. ఆయన అందరికీ సమానంగా ఇస్తాడు. ఆయన సమానంగా ఇచ్చినప్పుడు మనం ఎందుకు సమానంగా చేయలేకపోతున్నాం? ఆయన మనసుకు మనకు రాలేదు. ఆయన యొక్క ఏదైతే మనసు కలిగి ఉన్నారు యేసుక్రీస్తు వారు, ఆ యేసుక్రీస్తు వారి యొక్క మనసు మనకు వచ్చినప్పుడు మన అందరినీ సమానంగా చూడగలము. ఆ సమానంగా చూసి సమానమైన పోరాటం పోరాడినప్పుడు మాత్రమే మనకి నిత్యజీవం ఉంటుంది. ఎటువంటి స్వార్థం అన్నా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ధనాపేక్షలోకి వెళ్ళిపోతుంది. ధనం మీద అపేక్ష ఉంటేనే మన ఎదుటివారికి సహాయం చేయలేము. దేవుని పనిలో మనం సహకారులుగా ఉండలేము. దేవుని పనిలో సహకారులుగా ఉండాలి అంటే మనకి ధనం మీద అపేక్ష ఉండకూడదు. ధనం సంపాదించుకోవాలి. దేని నిమిత్తం? వస్త్రము, తిండి నిమిత్తం. అన్నవస్త్రము గలవారమే మనం సంతృప్తి కలిగి ఉండాలి. సంతృప్తి లేకపోతుందంటే ఏదో అక్కడ మనకి ధనం మీద ఉంది అపేక్ష. దాన్ని మనం ఒప్పుకోవాలి. అవే నాకు లేదంటే దేవుడు దాన్ని ఒప్పుకోడు. దేవుడిని అబద్ధికునిగా చేస్తున్నాం మనం. నీ లేదు అంటే దేవుని ఏం చేస్తున్నాం మనం? దేవుడిని అబద్ధికునిగా చేస్తున్నాం. ఆయనలో అబద్ధం ఉందా? లేదు, మనలోనే ఉంది. కాబట్టి మనం దాన్ని సరి చేసుకుని ముందుకెళ్తే సంఘంగా మనం దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తాం, మహింపరుస్తాం. అప్పుడు మాత్రమే దేవుడు మన ఎందుకు కనికరం చూపుతాడు. సమాజంలోకి మనం వెళ్ళాలి అంటే సంఘముగా మనం కలిసికట్టుగా దేవుని మహింపరిచినప్పుడు మాత్రమే మనం సమాజంలో మనం దేవుని చూపించగలం. సంఘాలు ఈరోజు ఫెయిల్ అయిపోతున్నాయి అంటే, విఫలం అవుతున్నాయి అంటే సంఘంలో ఏముంది? ధనాపేక్ష ఉంది. కాబట్టి సంఘాలు క్రీస్తుని చూపించలేకపోతుంది, యేసుక్రీస్తు వారిని చూపించలేకపోతున్నాయి అంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం పరీక్షించుకుందాం. మనం దేవుళ్ళు ఎలా కొనసాగుతుంది? ప్రతి ఒక్కరిని సమానంగా చూడగలుగుతున్నామా, లేదా నేను గొప్ప అనుకుంటున్నామా అనేది మనం విమర్శించుకోవాలి. ప్రతి ఒక్కరిని సమానంగా చూడగలిగితే మీలో భేదలు ఉండరు అంటున్నాడు దేవుడు. భేదలు ఉండరు అంటే ఏమన్నాడు? పాత నిబంధనలో మీకు ఏదైతే పంట వచ్చిందో ఆ పంటను మీరు కొంత 10వ భాగాన్ని మీరు వాళ్ళకి భేదలకు సెపరేట్గా పెట్టేయండి అన్నాడు. వాళ్ళకి ఆకలేసినప్పుడు వచ్చి దాన్ని తినేసి వెళ్తారు. అప్పుడు మీలో భేదలు ఉండరు అన్నాడు దేవుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? బయట పెడతలేదు, లోపల పెట్టేసుకుంటున్నాం. లోపల దాచుకుంటున్నాం కాబట్టి భేదలకు ఆహారం దొరకటం లేదు. ఎవరైతే సంపాదిస్తున్నారో, యాకోబు గారు ఏమన్నారు? ఈ లోక సంబంధమైన జీవన ఉపాధి మీకు ఉండి మీ సాటి సహోదరుడు ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళని చూడకపోతే దానివల్ల మీకు ప్రయోజనం లేదు. జీవనం ఉపాధి ఉండి మీరు సాటి సహోదరుని ప్రేమించగలిగితే దేవుని కృప మీకు దొరుకుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరము మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి మన సాటి సహోదరులకి సహాయం చేయగలగాలి. సాటి సహోదరులు ఏళ్ళ మన కనికరం చూపాలంటే
దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. ప్రేమించగలిగే మనసు మనకు ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క మనసు మనకు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించగలం. లేదు అంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలు మనకు వచ్చినప్పుడు, ఈ ఐగుప్తు నుంచి ఎలాగైతే దేవతలకి తీర్పు తీర్చాను అన్నాడు, ఈ లోకంలో ఉన్న దేవతలు మీరు ఏమైపోతున్నారు, వాళ్ళని అనుసరించి వారికి దాసోహం అయిపోతారు. అంటే ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు, అక్కడికి వెళ్తే తప్పు, ఇక్కడికి వెళ్తే తప్పు. సూచనలు చూడొద్దు. సూచనలు చూస్తే మీరు తప్పులో పడిపోతారు. సూచక్రియలు కానీ మహత్కార్యాలు కానీ అవన్నీ జరిగించింది నేను. వేరే ప్రవక్తల దగ్గరికి వెళ్ళి అక్కడ జరుగుతుంది, అక్కడికి వెళ్ళినప్పుడు నాకు జరిగింది, నా కంటితో నేను చూశానంటే మీరు నమ్మకండి. అది చేసేది నేనే. మీరు నా యందు విశ్వాసం ఉంచండి, దాని యందు మీరు విశ్వాసం ఉంచవద్దు. ఎందుకంటే అది చేసేది నేనే. కాబట్టి మీరు నన్ను ప్రేమిస్తున్నారో లేదో దాన్ని చూడడానికి, పరిశోధించడానికి, పరీక్షించడానికి నేను అది చేస్తున్నాను. కాబట్టి మీరు ఇతర ప్రవక్తలు మాత్రం మీరు నమ్మకండి. నమ్మితే మీరు నిత్య జీవానికి వెళ్ళలేరు, ఇక్కడే ఉండిపోతారు. ఈలోక సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతారు. కాబట్టి దాని అందు మీరు అంత మాత్రం నమ్మకం ఉంచకండి. పరలోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండండి. పరలోకంలో ఏదైతే నీతి ఉందో ఆ నీతిని మీరు ఇక్కడ సంపాదించుకోవాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే అది మనకి దొరుకుతుంది. ఆయన రక్తం ద్వారా మనకి దొరుకుతుంది. పాపక్షమాపణ నుండి మనకి, దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి మనకి నీతి ఆపాదిస్తుంది. ఆ నీతి ద్వారా మనం దేవుని యొద్దకు చేరగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలు మీ మనసులో ఉంచుకొని సాధ్యమైనంత వరకు మనం అలా బ్రతుకుతూ మనం అనేకుల్ని ఆయన వైపు తిప్పి మనం వాళ్ళని కూడా నీతిమంతులుగా తీర్చబడేలా మనం వాళ్ళని ప్రోత్సహించాలి. మనం పొందుకున్న కృపని అనేకులకి విస్తరింపజేయాలి. ఈ లోక సంబంధమైన ఆస్తిని సమకూర్చుకుని ఇక్కడే మనం ఇంట్లో ఎలాగైతే పెట్టుకుంటామో అలాగ మనం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అది పనికిరాదు. అది మంచి పోరాటం అవ్వదు. మంచి పోరాటం పోరాడాలి. ఎందుకంటే దాని గురించే మనం పిలువబడ్డాం. ఎందుకంటే నిత్య జీవం మనకు అనుగ్రహిస్తానన్నది ఆయన తానే మనకు వాగ్దానం చేశాడు. మనం ఆయన అడిగితే ఇవ్వలేదు, తానే మనకు వాగ్దానం చేసి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆ పొందుకున్న ఉచిత కృపని మనం అనేకులకు విస్తరింపజేయాలి. ఆ విధంగా మనం బ్రతకాలి. అప్పుడు మాత్రమే సమాజంలో మనం వెలుగుగా ఉండగలం. కాబట్టి ఈ విషయాలు మీ మనసులో ఉంచుకుని ఆ విధంగా ప్రవర్తిస్తారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను. పరలోకమందు ఉన్న మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. నాయన ఈ లోక సంబంధమైన దేన్ని మేము ఆశించకుండా తండ్రి, పరలోక సంబంధమైన దాన్ని మాత్రమే ఆశించడానికి కృప దయచేయండి తండ్రి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమైన మీ వాక్యం సెలవిస్తుంది. ఆయన ధనం మీద మేము అంత మాత్రం మనసు ఉంచుకోదండి. కేవలం నీతి సంబంధమైన క్రియల ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అనే వాక్యాన్ని మేము చేతపట్టుకుంటండి. సత్క్రియలు చేయడానికి మాకు కృప చూపండి, అయినా సహాయం చేయండి. కొత్త భూమి, కొత్త ఆకాశంలో తండ్రి నీతి నివసిస్తుంది. కాబట్టి తండ్రి మేము ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడడానికి, మీ నీతిని అనుసరించి నడవడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనలో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. వందనాలు.